చాలామంది ఈ మధ్య చూస్తున్న టీనేజ్ గర్ల్స్కి ఓవరీలో సిస్ట్ తయారవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. ఓవరీ సిస్ట్ అంటే ఏంటి, అవి ఎలా తయారవుతాయి? హాయ్, ఐఎమ్ డాక్టర్ భానుప్రియ అంకం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అంకం హాస్పిటల్. మెయిన్గా ఇవి ఓవరీ సిస్ట్ అంటే ఏంటి అంటే, ప్రతి మంత్ మనకి అండాశయం చాలా ఎగ్స్ ఉంటాయి. అందులోంచి కొన్ని ఎగ్స్ మనకి డెవలప్ అవుతూ ఉంటాయి, అంటే పెరుగుతూ వస్తూ ఉంటాయి. అందులో ఒకటి మాత్రం డెఫినెటివ్ సైజ్కి వచ్చి అది రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంటుంది. అలా ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కానీ, పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎగ్ డెవలప్మెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, కానీ దాంట్లోంచి ఎగ్ రిలీజ్ అవ్వకుండా అది అలాగే సిస్ట్ లాగా తయారవుతుంది. దాన్ని ఫంక్షనల్ సిస్ట్ అని అంటాము, ఓవరీ సిస్ట్ ఫంక్షనల్ సిస్ట్ అని అంటాము. యూజువల్గా అది ఏంటి అంటే జస్ట్ నీటితో కలిగిన సిస్ట్ అనమాట. వాటర్ సీరస్ ఫ్లూయిడ్ ఉంటుంది అందులో. మ్యాక్సిమం ఇలా ఈ ఓవరీ సింపుల్ సిస్ట్ ఓవరీ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లైట్గా పెయిన్ కంప్లైంట్ చేయొచ్చు. మరి ఎక్కువ సైజ్ పెద్దగా ఉంది అంటే మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని సర్జరీతో ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఆ సిస్ట్కి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, రప్చర్ అవ్వడం కానీ, ట్విస్ట్ అవ్వడం కానీ, అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఆర్ 6 సెంటీమీటర్స్ చాలా పెద్ద సైజు ఉన్నవి సర్జరీతో ట్రీట్ చేయొచ్చు. 3-4 సెంటీమీటర్స్ అట్లా ఉన్నవి మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేయొచ్చు.